సో ఈ వీడియోలో రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ చూద్దాము. గ్రాఫ్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 వేస్. ఫస్ట్ వే వచ్చేసేమో మ్యాట్రిక్స్ ఫార్మాట్ విచ్ ఈస్ ఇన్ అడ్జసెంట్ ఫార్మాట్, అంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్. సెకండ్ వే వచ్చేసేమో అడ్జసెన్సీ లిస్ట్. ఈ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అనేది డెన్స్ నెట్వర్క్, అంటే ఇట్ విల్ బీ ఇన్ అ డెన్స్ ఫార్మ్, వెరాజ్ యువర్ అడ్జసెన్సీ లిస్ట్ అనేది స్పార్స్ నెట్వర్క్లో ఉంటుంది. అసలు ఈ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ లిస్ట్ రిప్రజెంటేషన్కి విల్ డీల్ విత్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ ఇట్ వుడ్ బి క్లియర్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు ABCD. సో దీస్ ఆర్ ది వర్టిసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ గివింగ్ యూ వర్టిసెస్ వచ్చేసి ABC and D. Here you are having 4 edges because edge is nothing but the connection between the nodes. So A నుండి Bకి this is 1 edge, B నుండి Dకి 1 edge, D నుండి Cకి 1, C నుండి Aకి 1 and A to D. So overall you are having 4 edges. So now how you will construct an adjacency matrix for this given graph? So your adjacency matrix will be of n into n form, which means you need to draw something like this. Here you'll mention A, B, C, D. అంటే మీ వర్టిసెస్ అన్నీ హారిజాంటల్గా వర్టికల్గా మెన్షన్ చేసుకుంటారు. This part is completed. So now what will you fill in this particular columns? So what you'll do, first we need to mention like this: A into A into B, A into C, A into D. Like this you'll measure it. So A into A, is there any loop for A into A? So A into A meeku, if anything is happening then you'll put 1 or else it will be 0. సో ఒకవేళ మనకి A ఇంటూ A రావాలంటే సంథింగ్ లైక్ దిస్ అ లూప్ షుడ్ బి. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కేస్ దెన్ యుల్ గెట్ 1. సో మనకి ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్లో A నుండి Bకి ఉంది, A నుండి Dకి ఉంది, A నుండి Cకి ఉంది, కానీ A ఇంటూ A సెల్ఫ్ లూప్ అయితే లేదు. సో దిస్ విల్ బి 0. నౌ A టు B we are having an edge. So this is 1. A to C connection is there and A to D connection is there. A part is completed. Now deal with B. Same, B is also not having any self loop, so this will be 0. Sorry, this will be 1. B to A is there, right? This is 1. This is 0. B to C there is no connection, so idi kuda 0 ne. B to D are having correct connection, so this is 1. Now with C నుండి Aకి we are having a connection, C నుండి Bకి we are not having any connection, and C నుండి Cకి to solve this we are not having any self loop, so ఇది కూడా 0 నే. C నుండి Dకి we are having an edge, so this will be 1. Now check with D part. D to A you are having, D to B you are having, D to C you are having, whereas D to D you are not having because this will be a self loop. So this is how you consider an adjacency matrix. I hope you understood this one. This is very easy. So this is how you check with the nodes. Now let's see how to do adjacency list. So now let's see adjacency list. సో మనకి సేమ్ ఎగ్జాంపులే తీసుకున్నాం. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్కి ఏ ఎగ్జాంపుల్తో అయితే సాల్వ్ చేసామో అదే ఎగ్జాంపుల్ మీద విల్ డూ విత్ అడ్జసెన్సీ లిస్ట్. కాకపోతే లిస్ట్లో విల్ రిప్రజెంట్ ఇట్ ఇన్ లైక్ యూ ఆల్ నో హౌ టు రిప్రజెంట్ నోడ్స్ ఇన్ అ సింగిల్ లింక్డ్ లిస్ట్. సపోజ్ దిస్ ఈస్ అవర్ డేటా పార్ట్ అండ్ దిస్ ఈస్ ద లింక్ పార్ట్. మనం దీన్ని ఇంకొక నోడ్కి ఇలా కనెక్షన్ ఇస్తూ ఉంటాం కదా, సేమ్ లైక్ వైజ్ విల్ డూ ఇట్ ఇన్ ది లింక్డ్ అడ్జసెన్సీ లిస్ట్లో కూడా. సో బట్ విల్ డీల్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ హియర్. సో టేకింగ్ ఏ పార్ట్. సో ఏ అనేది మన మెయిన్. సో దీని నుండి ఏకి దేనికి కనెక్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్. సో ఏ నుండి బీకి కనెక్షన్ ఉంది, సికి ఉంది, డికి ఉంది. సో యువర్ డేటా పార్ట్ నౌ దిస్ పార్ట్ విల్ బి బి. నెక్స్ట్ యు ఆర్ హ్యావింగ్ కనెక్షన్ టు సి కదా, సో యుల్ పుట్ హియర్ సి ఇన్ యువర్ నెక్స్ట్ డేటా పార్ట్. అండ్ దెన్ నెక్స్ట్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ కనెక్షన్ విత్ డి, సో యుల్ కీప్ డి.
ఇంకా వేటికి కనెక్షన్స్ లేవు కాబట్టి విల్ స్టాప్ ద లిస్ట్ హియర్. నౌ ఫర్ బి. సో బి నుండి వేటికి కనెక్షన్స్ ఉన్నాయి? ఏకి కనెక్షన్ ఉంది, డికి కనెక్షన్ ఉంది. సో ఫస్ట్ యూ విల్ టేక్ ఏ and then next you will put D. Other than these two we are not having any connections kabatti we'll stop this list here. Now for C. C ki chuskunte we are having A ki D ki connections unnai. So A and then D. ఈ రెండిటికి తప్ప వేటికి లేవు కాబట్టి అగైన్ విల్ స్టాప్ ఇట్ హియర్. డి పార్ట్ చూసుకుంటే డి నుండి ఏకి ఉంది కనెక్షన్, బికి ఉంది, సికి ఉంది. సో విల్ డూ లైక్ దిస్, ఏ బి సి వీటికే కదా. సో విల్ స్టాప్ విత్ సి. సో దిస్ ఈజ్ హౌ we represent a graph whether if they ask in adjacency matrix or adjacency list. I hope you understood. If you're having any doubts, let me know in the comment section, and in the next video I'll deal with graph traversals.